హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం రోజు కలశం ఆచారం ఉన్నవారు కలశ స్థాపన ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం తర్వాత కలశంని ఎలా కదపాలి అని పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తానండి. వ్రతం అంటేనే ఆ దేవుణ్ణి లేదా దేవతని ఆహ్వానించి ఆరాధిస్తామండి. దానికి గుర్తుగానే మనం కలశంని ఏర్పాటు చేసుకుంటాము. వ్రతం రోజు మనం ప్రత్యేకంగా కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ముందుగా ఒక పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి. అయితే కలశాన్ని డైరెక్ట్గా నేలపై పెట్టకూడదండి. అందుకే ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని దానిపై మనం కలశాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అయితే ముందుగా ఒక పీఠాన్ని తీసుకొని దానిపై పసుపుతో చక్కగా అలంకరించుకోవాలి. ఇలా పసుపును రాసిన తర్వాత బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమను వేసుకోవాలి. అలాగే పీటకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి ఇత్తడి లేదా సిల్వర్ ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో మధ్యలో అలాగే ప్లేట్ చుట్టూ గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. అయితే పూజలో ఎప్పుడైనా రాగి ఇత్తడి వెండి వస్తువులను మాత్రమే వాడతామండి. స్టీల్ అనేది ఎక్కడ పూజలో వాడకూడదు. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ప్లేట్ని పీటపై సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ప్లేట్లో 3 కానీ 5 కానీ 7 కానీ 9 గుప్పెడ్ల చొప్పున బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న బియ్యంలో కుంకుమతో పసుపుతో చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత రాగి ఇత్తడి వెండి చెంబును ఏదైనా తీసుకోవచ్చండి. మన దగ్గర ఉన్న చెంబును తీసుకొని, నా దగ్గర అయితే రాగి చెంబు ఉంది, ఆ రాగి చెంబును తీసుకొని చక్కగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా పసుపును రాసుకోవాలి. ఇలా పసుపును రాసిన తర్వాత చక్కగా రాగి చెంబు చుట్టూ గంధంను కూడా రాసి, గంధం రాసిన తర్వాత 3 లేదా 5 చొప్పున కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కంకణానికి సిద్ధం చేసుకోవాలండి. కంకణానికి 3 పోగులు కానీ 5 పోగులు కానీ 9 పోగులుగా తీసుకోవాలి. నేనైతే 5 పోగులుగా తీసుకున్నాను. తీసుకున్న పోగులకి ఎక్కడ కొరత లేకుండా పసుపును రాసుకోవాలి. ఇలా చక్కగా పసుపుని రాసుకున్న తర్వాత తమలపాకుని కానీ మామిడి ఆకుని కానీ కంకణంగా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ తమలపాకుని తీసుకున్నాను. ఇలా తమలపాకుకి ఉన్న కింద తొడిమలు తుంచేసి ఇలా రౌండ్గా చుట్టుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. కంకణం కట్టుకున్న తర్వాత కలశంలోనికి నీటిని వేసుకోవాలండి. అయితే మనం వేసుకునే నీరు ఎవరు యూజ్ చేయనివి తాగనివి వాటర్ని వేసుకోవాలి. అయితే కలశంలోకి వాటర్ని పూర్తిగా వేయకూడదు, ఒక 50% వరకు వేసుకోవాలి. కలశంలోకి మంగళకరమైన వస్తువులను వేసుకోవాలండి. పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఒక్క ఎర్రని పుష్పం అలాగే నాణ్యాన్ని కూడా వేసుకోవాలి. అయితే వేసుకున్న నాణ్యం కూడా రాగి ఇత్తడి వెండి నాణ్యాన్ని వేసుకోవాలండి. మన దగ్గర 5 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, అది ఇత్తడిలోనే ఉంటుంది. ఆ 5 రూపీస్ కాయిన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా నాణ్యాన్ని వేసుకున్న తర్వాత ఎవరి ఇంటి ఆచారాన్ని బట్టి తులసి ఆకులను సుగంధ ద్రవ్యాలను కూడా వేసుకుంటారండి. ఇప్పుడు కలశంలో పెట్టుకోవడానికి మామిడి ఆకులను కానీ తమలపాకులనైనా తీసుకోవచ్చండి. తీసుకున్న మామిడి ఆకులకు గంధం కుంకుమతో నీట్గా బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న మామిడి ఆకులను కలశంలోకి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు టెంకాయను తీసుకొని ఎక్కడ గ్యాప్స్ లేకుండా టెంకాయ మొత్తం పసుపును రాసుకోవాలండి. ఇలా టెంకాయకి పసుపును రాసి ముందుగా గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. అయితే మనం సాక్షాత్తు అమ్మవారిగా భావించి టెంకాయను పెట్టుకుంటాం కాబట్టి మీకు నచ్చినట్లుగా అలంకరణ చేసుకోవచ్చు. ఇలా చక్కగా టెంకాయను అలంకరించుకున్న తర్వాత టెంకాయను కలశంలోకి సిద్ధం చేసుకోవాలండి. అయితే చాలామంది టెంకాయకు అమ్మవారి ఫేస్ని కూడా పెట్టుకుంటారు. అలా అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా టెంకాయని సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొత్త బ్లౌజ్ పీస్తో కోన్ షేప్లో చేసుకొని టెంకాయపై పెట్టుకోవాలండి. అయితే బ్లౌజ్ పీస్ రెడ్ది కానీ గ్రీన్ కలర్ కానీ ఉంటే మంచిది. పెట్టుకున్న బ్లౌజ్ పీస్కి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసుకోవాలి. మంగళసూత్రానికి పసుపు కొమ్ము ఉన్నా సరే లక్ష్మీ కాసు ఉన్నా సరే అండి, మన దగ్గర ఉన్న వాటిని బట్టి అమ్మవారిని అలంకరించుకోవాలి. బంగారం కాసు ఉంటే పూజ అయిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. మంగళసూత్రం కట్టుకోవడానికి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని 3 లేదా 5 లేదా 9 పోగులుగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న పోగులకు ఎక్కడ గ్యాప్స్ లేకుండా పసుపును రాసుకోవాలి. ఇలా రాసుకున్న పసుపు తాడుని ఒక పసుపు కొమ్మును తీసుకొని 3 ముడులుగా కట్టుకోవాలి.
ఇలా కట్టుకున్న పసుపు కొమ్ముకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇలా అలంకరించుకున్న పసుపు కొమ్ముని కలశానికి కట్టేసుకోవాలండి. ఇలా మంగళసూత్రాన్ని కట్టుకున్న తర్వాత అమ్మవారికి గాజులతో అలంకరించుకోవాలి. అయితే గాజులు అనేవి 6 లేదా 12గా వేయాలండి. అయితే గాజుల రంగు కూడా ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ ఉంటే చాలా మంచిది. ఇలా గాజులతో అలంకరించుకున్న తర్వాత కలశానికి మనకు నచ్చిన జ్యువెలరీతో అలంకరించుకోవచ్చండి. అయితే కొత్తవైతే మరేం పర్వాలేదు. అదే మనం వేసుకున్నవైతే పసుపు నీటిలో కానీ పాలల్లో కానీ ముంచి వేయాలి. కలశం సిద్ధం చేసుకొని అమ్మవారిని సాక్షాత్తుగా భావించి అమ్మవారిని ఆహ్వానిస్తున్నామండి. అమ్మవారికి సుగంధభరితమైన పూలు అంటే చాలా ఇష్టము. ఇలా చక్కగా పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఇలా కలశ స్థాపన చేసుకుని లక్ష్మీదేవిని ఆహ్వానం చేసి పూజ అనేది చేసుకోవాలండి. అయితే పూజ అయిన తర్వాత శుక్రవారం దేవుణ్ణి కదపకూడదు కాబట్టి అందుకే మరుసటి రోజు కదపాలి. అది కూడా పూజ చేసిన తర్వాత పూజ అనంతరం కలశాన్ని కదపాలండి. కలశం తీసిన తర్వాత కలశంలోని నీటిని ఎవరు తొక్కని స్థలంలో కానీ ఏదైనా పచ్చని చెట్టుకు కానీ వేయాలి. పళ్ళెంలోని బియ్యాన్ని అలాగే కలశంలోని టెంకాయని ఏదైనా మంచి రోజు చూసుకొని పరమాన్నం చేసుకొని ఇంట్లో వాళ్ళంతా తినేయొచ్చండి. అయితే టెంకాయతో స్వీట్ మాత్రమే చేసుకోవాలి, పచ్చళ్ళు అలాంటివి చేయకూడదు. ఇదండి కలశ స్థాపన గురించి పూర్తిగా వివరించాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.